ఇక్కడికి సంబంధించి ఈరోజు పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటిస్తాం. చాలామంది వందలాది వేలాది మంది వస్తారు కాబట్టి డీసీపీ గారితో కూడా మాట్లాడినాం ఆల్రెడీ. ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలి, మరి అట్లనే ఆడ వచ్చే వెహికల్స్ కూడా ఆడ వన్ వే రూట్ కానీ అట్లా పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వ్యవస్థ కూడా సరిగ్గా చూస్తూ వచ్చిన వాళ్ళందరం కూడా ప్రశాంతంగా నివాళులు అర్పించుకుందాం. అట్లనే జిట్టా బాలకృష్ణ పేరు మీద భువనగిరిలో ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం కూడా చేస్తాము. ఏదైనా పెద్ద సంస్థ కానీ పేరు పెట్టడం కానీ ఏదైనా కార్యక్రమం కూడా చేద్దాం. భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ బొమ్మాయిపల్లి నివాసి ఈ ప్రాంత నాయకుడు, ప్రాంతమే కాదు రాష్ట్రంలో పెద్ద నాయకుడు, యువ తెలంగాణ పార్టీ పెట్టి యువకులను ఉత్సాహపరిచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే తెలంగాణలో నాడున్న ఉద్యమ పార్టీలే కాదు యువ తెలంగాణ పేరు మీద మరి ఒక ఉద్యమం కూడా తీసుకురావాలి, ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో, అంటే తెలంగాణలో మొదటి ఉద్యమకారుడిగా, ఈ రాష్ట్రంలోనే గొప్ప ఉద్యమకారుడిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారులందరిలో మొదటి ర్యాంక్ ఎవరిదే అంటే ఇది జిట్టా బాలకృష్ణది. అలా ఏ మాత్రం సందేహం లేదు. ఆయన జీవితం అంతా ఆయన ఏనాడైతే ఎదిగి జనసంద్రంలోకి వచ్చిండో, ఒక యువకుడిగా చదువుకున్నాక వాళ్ళ మామ పేరు మీద ఇక్కడనే మేము ఇక్కడ ఉన్నాం అమరవీరుల స్థూపం దగ్గర చిలుముల రామచంద్రారెడ్డి కాలేజ్ అని పెట్టి నాడే 1-2 కోట్లతోటి కాలేజ్, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించి ఆనాటి నుంచి యువకుల మధ్య ఉంటూ ఈ రాష్ట్రంలో ఈ భువనగిరి నియోజకవర్గం కానీ భువనగిరి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక కార్యక్రమాలు చేసిండు. నాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తికి వంట వార్పు భువనగిరి ఫోర్టు దగ్గర చేసి లక్షలాది రూపాయలు పెట్టిండు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ. ఎక్కడ ఏ ఉద్యమ కార్యక్రమాలు అవసరం ఉన్నా ఇక్కడ భువనగిరి ఫోర్టు దగ్గరనే కాదు, ఢిల్లీలో కూడా, ఢిల్లీకి పోయి ఇక్కడికి వెళ్ళి గంగిరెద్దులను తీసుకుపోయి తెలంగాణ ఆట పాటలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమ పోరాటాలు, గాయాలు, ఇవన్నీ కూడా అక్కడ ఢిల్లీలో కూడా అక్కడ కూడా వినిపించిండ ఎవరన్నంటే అది ఓన్లీ జిట్టా బాలకృష్ణ రెడ్డి. మరి ఇంత చేసుకున్న జిట్టా బాలకృష్ణ రెడ్డి నిజంగా మరి ఆయనకు రాజకీయంగా ఆయనకు ఏదైతే చెందాలనో అది చెందలేదు. నాడు ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్లో మొదటి ఉద్యమకారునికి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి ఉద్యమకారునికి టీఆర్ఎస్ ఒక విధంగా చెప్పాలంటే అన్యాయమే చేసింది. జిట్టా బాలకృష్ణాడికి మొదటి అన్యాయం చేసినట్టే టీఆర్ఎస్ అన్యాయం చేసింది. కేసీఆర్ అన్యాయం చేసాడు. ఆనాడు ఆయన సహచరులందరూ కూడా గుండెలు వగిలేలాగా వాళ్ళు ఏడ్చిండ్రు, ఇబ్బంది పడ్డారు. మరి ఆ తర్వాత కూడా పరిస్థితులను బట్టి రాజకీయాల్లో మరి అవకాశాలు కానీ ఇటువంటి అన్నీ కానీ సమయం సందర్భం అన్నీ కూడా రావాలి. మరి ఆయనకు అంతగా పోరాడినటువంటి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణాడికి మరి ఎందుకో సమయం సందర్భం కలిసి రాలేదా, దేవుడు అనుకూలించలేదా, ఆయన ఆ కుటుంబం కంటే ఎక్కువ ఈ ప్రాంత ప్రజల మీద మక్కువ చూపెట్టిండు, ప్రేమ చూపెట్టిండు. ఫ్లోరైడ్ ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఊరూర్లో వాటర్ ప్లాంట్లు పెట్టిండు. 100 వాటర్ ప్లాంట్లన్నా కనీసం పెట్టిండు. ఉద్యమాని కోసం ఖర్చు పెట్టిండు. కేసీఆర్ ఇట్లా వస్తే వాళ్ళకు ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గర డబ్బులు కూడా లేకుంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టిండు, సొంత వాహనాలు పెట్టిండు. మరి ఇక్కడ ఉమ్మడి నల్గొండ మంత్రులు కావచ్చు, ఇంకోరన్నా కావచ్చు, వాళ్ళకు ఆయన ఆస్తులు అమ్ముకొని వీళ్ళందరి కోసం ఖర్చు పెడితే ఉమ్మడి నల్లగొండల మొదటి స్థాయిలో ఉండాల్సిన నాయకుడు ఈరోజు మరి ఆయనకు అన్యాయమే జరిగింది. మరి ఇది నిజంగా చాలా బాధగా ఉన్నది. ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ నియోజకవర్గం ముఖ్యంగా ప్రతి ఊరు, ప్రతి వాడ అందరూ కూడా బాధతో ఉన్నారు. మరి ఈరోజు ఇప్పుడే ఇక్కడికి ఆయన డెడ్ బాడీ వచ్చింది. ఇక్కడ అమరుల స్థూపం దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన ఘనంగా నివాళులు అర్పించడం, మరి అమరుల స్థూపం దగ్గర కూడా ఆయన ఫోటో పెట్టి ఇక్కడ దండ కూడా వేసి అందరూ కూడా నివాళులు అర్పించారు. ఇప్పుడిప్పుడే వార్త నియోజకవర్గం వ్యాప్తిగా పోతుంది. అనేక మంది, వేలాది మంది కూడా ఇక్కడ
బొమ్మాయిపల్లి ఆయన గెస్ట్ హౌస్లో ఇప్పుడు బాడీ పెడుతున్నారు. అక్కడ ఇప్పటి నుంచి 3 గంటల వరకు బాడీ అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి మరి బాడీ ఆ డెడ్ బాడీని ఆ ప్రొసెషన్లో తీసుకెళ్లి ఆయన స్వగ్రామం బొమ్మాయిపల్లి తీసుకెళ్లి 4 గంటలకు అంతిమ సంస్కారాలు కూడా జరుగుతాయి అని చెప్తూ ఆ మహానాయకునికి మనం చేసేది ఏం లేదు, ఘనంగా నివాళులర్పించాలి తప్పే ఏం లేదు. ఆయన స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకు వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ మరి బాధతోటి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మాట్లాడుతూ ఉన్నాం.